నియామకాల దగ్గరికి వచ్చేసరికి ఒకటి మనము విద్యార్థులకు కూడా నా మనవి ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి చదువుకుంటాడు. ఇప్పుడు వెనకటి కాలం కాదు ఇది. వాడు తండ్రి కష్టపడైనా చదివిస్తున్నాడు. తర్వాత కింది లెవెల్లో కూడా స్కూల్స్ వచ్చేసినాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా సాధ్యమవుతుందా? మనం స్టాటిస్టిక్స్ చూస్తే 1% పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ 3.5 కోట్లు. 3.5 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండే అవకాశం లేదు. ఉంటే ఏమవుతుందంటే బడ్జెట్ అంతా వాళ్ళకే పోతుంది. ఇప్పుడు చూడండి, పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ 55-60% డబ్బులు పోతున్నాయి. ఏది తెలంగాణ రాబడిలో. అది 1-1.5% ఉద్యోగాలు ఇస్తేనే. ఒకవేళ 2% ఇస్తే ఏమవుతుంది అంటే రోడ్లకు కానీ వైద్యానికి కానీ విద్యకు కానీ అసలు దేనికి ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా దేశంలో ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి 1%, లెస్ దెన్ 1% ఆర్ మ్యాక్సిమం 1.5%. ఆ రేషియోలో ఇక్కడ కూడా ఇచ్చాం. ఉద్యమం చూశారు ఒక 40-50 సంవత్సరాలు, తర్వాత 14 ఏళ్ల పాటు సివియర్ ఉద్యమం చూశారు. ఈ 10 ఏళ్ల పరిపాలన మొత్తం మీద మీకు సాటిస్ఫై అనిపిస్తుందా? లేదు, సంతృప్తికి అంత అనేది ఉండదు. కానీ కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు. రెండు ఉంటాయి ఇక్కడ. చేయాల్సినంత చేయడము, చేయగలిగినంత చేయడం. ఆయన చేయగలిగినంత చేశారే తప్ప చేయాల్సినంత చేయలేదు. ఒక అసంతృప్తి ఉంది నాకు. ఎట్ ద సేమ్ టైం ఒక సంతృప్తి ఉంది. సంతృప్తి ఏమో రైతుల ఆత్మహత్యలు ఆపాలనేది మేము తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ప్రధానమైన ప్రేరణ. రెండవ ప్రేరణ ఏంటంటే ఈ హత్యలు ఆగాలి, బూటకు ఎన్కౌంటర్ హత్యలు ఆగాలి. నెత్తురు పారే తెలంగాణ మనకొద్దు, హరిత తెలంగాణ ముద్దు అని చెప్పి కేసీఆర్ గారు స్లోగన్. కారేది ఎవరి నెత్తురైనా కూడా ఆ తెలంగాణ నెత్తురే. అది పోలీసు నెత్తురైనా, అది నక్సలైట్ నెత్తురైనా తెలంగాణ నెత్తురే. ఈ నెత్తురు మాకొద్దు అని చెప్పి అన్నాడు. ఎన్కౌంటర్స్ లేవు. ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరిగింది, శృతి అని ఇంకో అబ్బాయిది. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు చైనాలో ఉన్నాడు. ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు చైనాలో ఉన్నాడు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, కానీ ఈ బూటకపు ఎన్కౌంటర్లను నేను ఒప్పుకోను. తెలంగాణ ప్రభుత్వం ఇది, సమైక్య రాష్ట్ర ప్రభుత్వం కాదు అని చెప్పి పోలీసులందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ గడ్డ మీద ఎన్కౌంటర్స్ లేవు. సో ఈ రెండు విషయాలలో నేను 100% సాటిస్ఫై అయినా. మూడోది ఏంటంటే ఎలక్ట్రిసిటీ హాలిడే ఇచ్చారు, పవర్ హాలిడే. ఎంతో ఇబ్బంది పడేటోళ్ళం. చిన్నపిల్లలు మా అమ్మాయి కానీ మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఆ కరెంటు పోతే ఎంత ఇబ్బంది పడేదంటే రాత్రిపూట లేసి ఏడ్చేటోళ్ళు. సో ఇవాళ ఏ ఇంట్లో కరెంటు పోకుండా క్విక్ టైంలో చేయగలిగాడు. తర్వాత తెలంగాణ విజన్ ఆవిష్కరించాడు ఆయన. ఎన్నికల మేనిఫెస్టోనే తెలంగాణ విజన్. అందులో నేను భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో రూపొందించేటప్పుడు చాలా సీరియస్ డిబేట్స్ జరిగాయి. ఐఏఎస్ ఆఫీసర్లు రామ్ లక్ష్మణ్ అని చనిపోయాడు. తర్వాత ఈయన గోయల్, ఏకే గోయల్ గారు, తర్వాత రమణాచారి గారు, తర్వాత కడియం శ్రీహరి గారు దాని చైర్మన్, దాసు శ్రవణ్ కొద్ది రోజుల నాడు తర్వాత పార్టీ మారాడు. వినోద్ రావు, నేను, దేశపతి శ్రీనివాస్ గారు, గట్టిక విజయ్ కుమార్, మేమంతా అందులో ఉండి దాన్ని ఒక రూపం ఇచ్చాం. ఆ రూపం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు తన విజన్ ఆవిష్కరించేవారు. చాలా విషయాల మీద చాలా 100 ఏమంటారు దాని చైర్మన్ మావో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు. 100 ఆలోచనలు సంఘర్షించని 1000 పూలు వికసించని అని. అట్లా మేము రోజు సంఘర్షించుకుంటేనే ఒక అద్భుతమైన మేనిఫెస్టోని తయారు చేశాం. చాలా వరకు ఇంప్లిమెంట్ చేశాడు. అదొక సంతృప్తి ఉంది. మిషన్ భగీరథ ఒక అద్భుతం, అది మేనిఫెస్టోలో లేదు. మిషన్ కాకతీయ ఒక అద్భుతం, అది ఆయన ప్రతి చెరువును మళ్ళీ రివైవ్ చేయడం అనేది. 28,000 చెరువులను చేశాం. 33,000 చెరువులు ఉన్నాయి. లాస్ట్ ఫేజ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు, 5వ దశ. 4 దశలు చేశాం. 22,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే 6,000 కోట్లతో అయిపోయింది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంది. సో 60-70 మార్కులు అయితే నేను ఇస్తాను రాజు గారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనకి 60 నుంచి 70 మార్కులు అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్ జాయినింగ్ ఇన్ దిస్ డెసెన్నియల్. ఈ సందర్భంగా డెసెన్నియల్ సెలబ్రేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇది ఉమ్మడి రాజధాని పోయి 100% తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండబోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తా. గడ్డం రామస్వామి అని ఉండేవాడు, పాషం యాదగిరి దోస్తు, ఓల్డ్ సిటీ. ఆ ఎన్టీ రామారావు కాన్స్టిట్యున్సీకి ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉండే, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. ఆయనను గడ్డం తీసేయమన్నాం. తెలంగాణ వచ్చేదాకా తీసేయని అన్నాడు కదా. నువ్వు గడ్డం తీయి, తెలంగాణ వచ్చిందంటే ఎక్కడ వచ్చింది తెలంగాణ అన్నాడు. ఎందుకు రాలేదా అన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కదా, తెలంగాణ వచ్చింది కదా అంటే
ఈ ఉమ్మడి రాజధాని గొల్లెం పోయేదాకానే గడ్డం తీయనన్నాడు. ఆ? అయితే ఇప్పుడు జూన్ బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్. ఆ గడ్డంతోనే చనిపోయాడు. అంటే నిజంగా మాకందరికి కూడా ఎప్పుడు పూర్తి తెలంగాణ వచ్చినట్టు అంటే ఈ గొల్లెం కూడా పోవాలి. బట్ ఇప్పుడు రేపు వచ్చే 10 ఏళ్ళ అనిపించింది, 5 ఏళ్ళు ఇస్తే సరిపోతుంది. వచ్చే జూన్ 2తోని ఈ గొల్లెం పోయింది. అయితే ఒక్క మాట మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ముందున్న కర్తవ్యాలు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి, ఆ గౌరవాన్ని మేము ఇస్తాం. ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేయలేకపోయారో అవన్నీ చేయాలి ఇప్పుడు. అంటే తెలంగాణ కోసము సరే కేసీఆర్ గారి మేనిఫెస్టోలో ఉందా లేదా పక్కకు పెడదాం, ఆయన హామీ ఇచ్చిండా లేదా పక్కకు పెడదాం. తెలంగాణ ప్రజలకు చేయాల్సినవి చాలా వరకు ఇంకా మిగిలిపోయినాయి. ఎప్పుడైనా నేనే పర్సనల్గా పోయి కలిసి ఆయనకు అన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నా. ఆయన పిలిచినా పిలవకపోయినా ప్రజల తరఫున నా బాధ్యత అది. సో ఆ అసంపూర్ణంగా ఉన్నాయన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తే 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఇంకా ఒక వెళుతుంది, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఈయన మొదలుపెట్టినవి కూడా కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. తెలంగాణ తెచ్చుకోవడమే కాదు, భారతదేశంలో అగ్రగామిగా నిలిపాడు కేసీఆర్, అది కొనసాగించాలి. ఆ జైత్ర యాత్ర కొనసాగాలి. దేశం గర్వించేదంగా తెలంగాణ ప్రజలు తల ఎత్తుకునే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.